మనం మాడ్యూల్ 2 డిస్కస్ చేసుకున్నాం. మన ప్రీవియస్ క్లాస్‌లో, ల్యాబ్స్‌లో వీఎస్ కోడ్ ఎలా ఎక్కించుకోవాలి. నెక్స్ట్ మనం వాటిని ఎలా రన్ చేసుకోవాలని చెప్పి చూసాం గదా! మాడ్యూల్ 2లో అసలు హెచ్‌టీఎంఎల్ ఏంటి? దాని స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఈ మాడ్యూల్ 2లో ఏంటంటే అసలు స్ట్రక్చర్స్ అంటే మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఒక స్కెలిటన్‌లో యాక్ట్ అవుద్దని మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో మనం ఎలాగా అంటే హెడ్డింగ్స్ ఎలా డిఫైన్ చేయాలి, పారాగ్రాఫ్స్ ఎలా డిఫైన్ చేయాలి, స్ట్రక్చర్స్ లైక్ సెక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి మీనింగ్ ఏంటి, లైక్ సెమాంటిక్ వాల్యూస్ ఎలా యాడ్ చేసుకుంటాం. మనకి హెచ్టీఎంఎల్ అనేది ఫౌండేషన్ సిఎస్ఎస్కి జావా స్క్రిప్ట్. ఇదిగోండి మనం డాక్యుమెంట్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ మనం ఫస్ట్ డాక్యుమెంట్ టైప్ డిక్లేర్ చేసుకుంటాం. లైక్ మనం ఒక గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్స్ మధ్యలో డాక్ టైప్ అని చెప్పి మనం ఒకటి క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత అందులో టైటిల్ గానీ, డాక్యుమెంట్ టైప్ ఏంటి, లైక్ మనం మెటా డేటా ఏంటి, యూటీఎఫ్-8 గానీ, సర్వర్ కనెక్షన్స్ గానీ, మెటా డేటా, క్యాసెట్ ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఆ వెబ్‌సైట్ యొక్క టైటిల్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత అంటే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత హెడ్డింగ్స్ కానీ, బాడీస్ కానీ, మెటా డేటా గానీ మనకి ఏ కంటెంట్ మన వెబ్‌సైట్‌లో విజిబుల్ అవ్వాలో బాడీలో మనం ఇస్తాం. బాడీలో. నెక్స్ట్ అసలు హెడ్డింగ్ అంటే ఏంటి? మీరు ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్ రాయాలనుకున్నారు. లైక్ ఇప్పుడు మీరే ఒక ఫారెస్ట్‌లో ఎలా ఉంటది? లైక్ 'ద ఫారెస్ట్ లైఫ్' అని చెప్పి ఒక డాక్యుమెంట్ రాయాలనుకున్నారు. మీరు పెట్టే హెడ్డింగ్ 'ద ఫారెస్ట్ లైఫ్' అనేది ఇదంతా హెడ్డింగ్ మనకి. ఆ హెడ్డింగ్ కింద రాసే టాపిక్స్ అనేవి పారాగ్రాఫ్స్. ఇక్కడ కమెంట్స్ ఏంటంటే, మనం గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్స్ మధ్యలో ఫస్ట్ ఈ సింబల్ అంటే ఈ సింబల్‌ని యూజ్ చేసి కమెంట్ అని రాస్తాం అన్నమాట. మనం ఇక్కడ ఎక్స్‌క్లూజివ్ మార్క్‌ని వాడతాం. ఎక్స్‌క్లూజివ్ మార్క్ 2 డాషెస్ కమెంట్. అంటే మనం ఇక్కడ ఏం కమెంట్ చేయాలనుకుంటున్నాం. కమెంట్స్‌ని కూడా మనం ల్యాబ్‌లో డిస్కస్ చేసుకుందాం. బ్రేక్స్ అంటే ఏ లైన్‌కి మధ్య మనకి బ్రేక్స్ కావాలి. లైక్ ఇప్పుడు పోయెమ్స్ రాస్తుంటే 4 లైన్స్ అనుకుంటాం. మనం టైప్ చేసినప్పుడు విడివిడిగా పారాగ్రాఫ్స్ రాయటం కన్నా, మనం ఒక బ్రేక్ స్టేట్‌మెంట్ యూజ్ చేసి సింగిల్ లైన్‌లో రాసుకోవచ్చు. కానీ మనకది డిస్‌ప్లే అయినప్పుడు ఏంటంటే 4 లైన్స్‌గా డిస్‌ప్లే అవుద్ది. హారిజాంటల్ రూల్ మనకేంటంటే లైన్స్‌ని డ్రా చేసుద్ది. సెమాంటిక్ వేలో సెపరేట్ చేయడానికి. బ్రేక్ అనేది బ్రేక్ చేస్తది. హారిజాంటల్ అనేది ఒక లైన్ క్రియేట్ చేసుద్ది. ఇప్పుడు ఒకసారి మనం ల్యాబ్ డిస్కస్ చేసుకుందాం ఇదయిన తర్వాత. ఎన్హాన్సింగ్ ఎలిమెంట్స్ విత్ అట్రిబ్యూట్స్ అంటే ఇంకా అట్రిబ్యూట్స్ లైక్ ఇప్పుడు మీరేదైనా లింక్స్ ఇన్సర్ట్ చేయాలనుకున్నారు. ఏదన్నా గూగుల్ లింక్స్ గానీ, లేదా ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్‌కి డైరెక్ట్ అవ్వటానికి మనం అనే యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి హెచ్‌సీఎఫ్ఆర్ అనే లింక్ డెస్టినేషన్ యూజ్ చేస్తాం. తర్వాత ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకున్నా, దాని సోర్స్ ఆ ఇమేజ్‌ని మనం మన ఫైల్స్‌లో సేవ్ చేసుకొని, దానికొక నేమ్ ఇస్తాం. లైక్ ఇప్పుడు మీరు ఫోటో.జేపీజీ అని మీ ఫోటోని సేవ్ చేశారు. ఆ సేవ్ చేసిన దానికి మీకు ఒకవేళ వెబ్‌సైట్ రన్ అయ్యేటప్పుడు ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే, ఈ ఆల్ట్ అనేది ఏం చేస్తదంటే అక్కడ ఒక ఫోటో ఉంది. దానికొక నేమ్ ఇచ్చుద్ది. ఈ పారాగ్రాఫ్, క్లాసెస్ ఇవన్నీ ఏంటంటే ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ లాగా కీ వాల్యూ పేర్స్ లాగా వర్క్ అవుతాయి. క్లాసెస్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని కావాల్సినసార్లు రన్ చేసుకోవడానికి కానీ ఒక బ్లూ ప్రింట్ లాగా ఉంటది. క్లాసెస్ గానీ, ఐడీస్ కానీ. ఈ హెచ్ఆర్ఎఫ్ అండ్ లింక్ డెస్టినేషన్స్ ఇవన్నీ మనం నెక్స్ట్ మాడ్యూల్స్‌లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన ప్రాజెక్ట్‌లో ఏదైనా ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ ప్రతి మాడ్యూల్‌కి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మీరు మీ నేమ్‌ని ఒక హెడ్డింగ్ కింద ఇవ్వాలనుకున్నారు. మీరు హెచ్1 యూజ్ చేస్తారు. ఈ హెడ్డింగ్స్ ఏంటంటే హెచ్1 నుంచి హెచ్6 దాకా ఉంటాయి. లైక్ దాని సైజెస్ డిపెండ్ అయి ఉంటాయి. మీ బయో ఏంటంటే పారాగ్రాఫ్ కింద రాస్తారు. తర్వాత సెక్షన్స్ కానీ, డివ్స్ గానీ, లైక్ ఇప్పుడు మీరు మీ స్కిల్స్‌ని, లాంగ్వేజెస్‌ని సెపరేట్‌గా లైన్‌తో సెపరేట్ చేయాలనుకున్నారు. అప్పుడు హెచ్ఆర్ యూజ్ చేస్తారు. మీ రెజ్యూమేస్ కానీ, వీటి లింక్స్ మీరు డ్రైవ్ లింక్స్ ఇవ్వాలనుకున్నప్పుడు, ఇక్కడ డ్రైవ్ లింక్ మనం అట్రిబ్యూట్స్, యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేసి ఇస్తాం. ఈరోజు మన వర్క్ ఫ్లో ఏంటంటే, ఒక ఫైల్‌ని క్రియేట్ చేసి, అందులో హెచ్‌టీఎంఎల్ హెడ్డింగ్స్ ఎలా ఇస్తారు, తర్వాత పారాగ్రాఫ్స్ ఎలా రాస్తారు, ఎలా సేవ్ చేయాలి. ఈరోజు మన వర్కింగ్ ఇది. మన పార్ట్ ఇది. కాబట్టి ఫస్ట్ మనం వీఎస్ కోడ్ అందరూ రెడీగా ఉంచుకోవాలి. ఈ మాడ్యూల్ నుంచి మనకి. తర్వాత ఈరోజు హ్యాండ్స్ ఆన్ సెషన్‌లో మన స్ట్రక్చర్ ఎలా ఉంటది? మన కంటెంట్ ఏంటి? అంటే ఎలా యూజ్ చేయాలి? ప్రివ్యూ అంటే మనం ఏమేం చేయాలనుకుంటున్నాం? బ్రౌజర్‌లో ఎలా ఓపెన్ చేయాలి? రన్ ఎలా చేసుకోవాలి? లైవ్ సర్వర్స్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాం.
నెక్స్ట్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుంది ఏంటి మాడ్యూల్ 2లో హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, హెడ్డింగ్స్ లేదా కమెంట్స్ కానీ బ్రేక్స్ కానీ, హారిజాంటల్ లైన్స్ అంటే ఏంటి, హెచ్ఆర్ అంటే ఏంటంటే హారిజాంటల్ లైన్స్ క్రియేట్ చేయడానికి, బిఆర్ ఏంటంటే బ్రేక్స్ ఇవ్వడానికి లైన్ టు లైన్. తర్వాత యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, కీ వాల్యూ పేర్స్ అంటే ఏంటి, లైక్ యాట్రిబ్యూట్స్ అంటే మనకు ఒక వాల్యూ లైక్ యాంకర్ ట్యాగ్స్ కానీ ఇవన్నీ యాట్రిబ్యూట్స్ కింద వస్తాయి. నెక్స్ట్ స్టూడెంట్ బయో పేజ్ ప్రాజెక్ట్, మన స్టూడెంట్ బయోని ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ మనం ల్యాబ్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మాడ్యూల్ ఏంటంటే మనం స్టైలింగ్ ఎలా చేస్తాం, అంటే ఇప్పుడు మీరు మీ నేమ్ ఇచ్చారు హెడ్డింగ్లో, దాన్ని ఎలా స్టైల్ చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగా స్టైల్ చేసుకోవచ్చు, లైక్ బాల్డ్ కానీ ఇటాలిక్ కానీ ఇంకేమన్నా స్టైలింగ్ ఎలా ఇవ్వచ్చు, ఇంకా అండర్లైన్ అంటే ఏంటి, డెకరేషన్స్ టెక్స్ట్ డెకరేషన్స్ అవన్నీ ఎలా ఇచ్చుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు మనం ల్యాబ్‌లో ఎలాగా మన పర్సనల్ పోర్ట్‌ఫోలియోని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అట్రిబ్యూట్స్‌ని ఎలాగా యూజ్ చేసుకోవాలి, హెడ్డింగ్స్ గానీ, పారాగ్రాఫ్స్ గానీ, బ్రేక్ ట్యాగ్స్, హారిజాంటల్ ట్యాగ్స్ ఇయన్నీ మనం ఒక ప్రాజెక్ట్ ద్వారా డిస్కస్ చేసుకుందాం అన్నా కదా! ఇప్పుడు పర్సనల్ పోర్ట్‌ఫోలియో చేద్దాం. ఫస్ట్ మీరు కమాండ్ ఇవ్వాలి, లేదా మీరు డైరెక్ట్‌గా కోడ్ స్పేస్ డాట్ అని ఇస్తే మనకి వీఎస్ కోడ్ ఓపెన్ అయిపోద్ది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో మనం మాడ్యూల్ 1 డిస్కస్ చేసుకున్నాం. కంట్రోల్ ఎన్ నొక్కితే మీకు కొత్త ఫైల్ క్రియేట్ అవుద్ది. దాన్ని నేను మాడ్యూల్ 2 అని చెప్పి సేవ్ చేస్తున్నా. మాడ్యూల్ 2 డాట్ హెచ్‌టీఎం అని సేవ్ చేశా. మనకి హెచ్‌టీఎం అని సేవ్ చేసినా సరే మనకి మాడ్యూల్ 2 ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ షిఫ్ట్+1 నొక్కాను. అప్పుడు మనకి ఎక్స్‌క్లూజివ్ మార్క్ వచ్చింది. టైటిల్ దగ్గర మనం మాడ్యూల్ 2 అని ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది మాడ్యూల్ 2 గదా! తర్వాత మనకి హెడ్ అండ్ హెడర్ పార్ట్. హెడ్ అంటే ఏంటంటే హెడర్ పార్ట్ అని. ఈ హెడ్‌లో ఏంటంటే మనం మెయిన్‌గా కావాల్సిన వెబ్‌సైట్ ఏ ఏ ఇంటర్‌ఫేసెస్ లైక్ మొబైల్ ఎలా రన్ అవ్వాలి, వెబ్‌సైట్స్ ఎలా రన్ అవ్వాలి మొబైల్‌లో, ల్యాప్‌టాప్‌లో ఎలా రన్ అవ్వాలి, టాబ్లెట్స్‌లో ఎలా రన్ అవ్వాలి, లైక్ డిఫైనింగ్ ద హెడర్ పార్ట్స్. తర్వాత బాడీ పార్ట్‌లో ఏంటంటే ఈ బాడీలో మనం ఫస్ట్ మెయిన్ హెడ్డింగ్స్ ఫస్ట్ మనం కమెంట్ చేద్దాం. చూసారు కదా! మనకి కమెంట్ డైరెక్ట్‌గా క్రియేట్ అయిపోయింది. యాక్సెప్ట్ చేసి నేను ఈ నేమ్ కాదు, నాకు వేరే కమెంట్ కావాలి. నేను దీన్ని తీసేసా. అది ఇచ్చిన రికమెండేషన్ తీసేసి నేను మెయిన్ హెడ్డింగ్ లైక్ మెయిన్ హెడ్డింగ్స్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ మనం మన నేమ్ ఇచ్చుకోవాలి. లైక్ ఇప్పుడు సమ్ పర్సన్ నేమ్ ఇద్దాం. జాన్ డోయ్ అని చెప్పి. అది మనం యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అది మన ఇష్టం. యాక్సెప్ట్ చేయాలంటే మనం హోవర్ చేసి యాక్సెప్ట్ అని నొక్కితే అదే మనకొక నేమ్ ఇచ్చింది. హెడ్డింగ్ 1 అని చెప్పి. తర్వాత మనం ఒక లైన్ గీయాలనుకున్నాం. దానికి హారిజాంటల్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకొక లైన్ వచ్చుద్ది. తర్వాత ఇంట్రడ్యూసింగ్ మైసెల్ఫ్ అంటే ఇప్పుడు మన గురించి మనం చెప్పాలి గదా! దానికి ఇంట్రడక్షన్ సెక్షన్ అని చెప్పి ఒక నేమ్ ఇద్దాం. ఇంట్రడక్షన్ సెషన్ ఓకే. ఇంట్రడక్షన్ సెక్షన్ అని చెప్పి నేనొకటి ఇచ్చాను నేమ్. కామెంట్ చేశానన్నమాట. తర్వాత ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకొని హలో మై నేమ్ ఈస్ జాన్ డై. అదే మనకి ఒక ప్రాంప్ట్ అంటే అదే మనకి ఇచ్చేసింది సెంటెన్స్ మనం ఎలా ఇవ్వాలనుకుంటున్నాం అనేది. లేటెస్ట్ వీఎస్ కోడ్‌లో ఏంటంటే అదే మనకి సెంటెన్సెస్ ఇచ్చేసుద్ది. మనకది నచ్చినట్టు మార్చుకోవచ్చనమాట. ఓకే. ఒక పారాగ్రాఫ్ ఇచ్చా నా గురించి. తర్వాత ఇంకొక హారిజాంటల్ లైన్ గీయాలనుకున్నా. తర్వాత మన స్కిల్స్ సెక్షన్ అదే ఇచ్చేసింది. స్కిల్స్ సెక్షన్ కామెంట్ కూడా మనకు అదే ఇచ్చేసిందనమాట. వీఎస్ కోడ్‌లో ఈ రికమెండేషన్స్ అనేవి మనకి చక్కగా వర్క్ అవుతాయి. చూసారు కదా! మొత్తం అది మనకి ఇచ్చేస్తా ఉంది. స్కిల్స్. నెక్స్ట్ ఈ స్కిల్స్ లోపల ఏంటంటే మనం పారాగ్రాఫ్స్ యూజ్ చేసి మనకున్న స్కిల్స్ ఏంటని ఇస్తాం. లిస్ట్ అనేది మనం అనదర్ మాడ్యూల్‌లో డిస్కస్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు ఫస్ట్
హెచ్‌టీఎంఎల్ అని ఇచ్చా. బ్రేక్ అని ఇచ్చా. ఎందుకంటే మనం బ్రేక్ ఇస్తే మనకి విడివిడిగా రన్ అవుతాయి. అంటే ఏంటి విడివిడి లైన్స్‌గా డివైడ్ అయిపోతాయి లైన్స్‌గా. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ ఇచ్చా, సీఎస్ఎస్ ఇచ్చా. నెక్స్ట్ పైథాన్ అని చెప్పి ఇంకోటిచ్చా. లేదా అది మనకి రికమెండేషన్స్ ఇస్తది. మనం ఈ మాడ్యూల్‌లో ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఒక 4 ఇచ్చి వదిలేసా. అది మనకి రికమెండ్ చేస్తది ఎలా ఇవ్వాలి అని చెప్పి. తర్వాతేంటంటే ఒక లైన్ అంటే ఒక లింక్ ఇవ్వాలనుకున్నా. నా యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించి గానీ, లేదా ఒక వికీపీడియా లింక్ గానీ ఇవ్వాలనుకున్నా. అప్పుడేం చేస్తానంటే ఇక్కడ ఈ యాట్రిబ్యూట్ ట్యాగ్ యూజ్ చేసి మాడ్యూల్ 1 అని అంటే ఇప్పుడు మాడ్యూల్ 1 అంటే ఏంటంటే ఇంటర్నల్ లింక్స్ ఇవన్నీ. నెక్స్ట్ మనం మాడ్యూల్‌లో డిస్కస్ చేసుకుందాం. ఈ లింక్స్ అంటే ఏంటి? ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇదేంటంటే ఇంటర్నల్ లింక్. అంటే ఇప్పుడు మాడ్యూల్ 1 గో టు మాడ్యూల్ 1 అని మనకొక లైన్ డిస్‌ప్లే అవుతది. దాని మీద మీరు క్లిక్ చేయగానే మాడ్యూల్ 1కెళ్ళుద్ది. లైక్ మనకి ఇవన్నీ డిస్‌ప్లే అవుతాయి. అదే ఎక్స్టర్నల్ లింక్స్ అనుకో ఇంకొక యాట్రిబ్యూట్ ఇస్తాను నేను మళ్ళీ. ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత www.google.com అని ఇస్తా. google.com లైక్ ఇది మనకి రికమెండేషన్ ఇచ్చేస్తుంది ఇక్కడే. ఇచ్చిన తర్వాత అంటే ఏంటి గో టు గూగుల్ అని చెప్పిస్తా లేదా గూగుల్. దీన్ని సేవ్ చేసిన తర్వాత నేను లైవ్ సర్వర్‌లో రన్ చేస్తున్నాననమాట. లైవ్ సర్వర్‌లో రన్ చేసినప్పుడు మనకి ఇది డిస్‌ప్లే అయింది. హారిజాంటల్ లైన్స్ యూజ్ చేసిన చోట హారిజాంటల్ లైన్ కనబడుతుంది. తర్వాత ఒక పారాగ్రాఫ్ ఇచ్చాం. లైక్ ఇక్కడ బ్రేక్స్ ఇచ్చాం కాబట్టి 4 లైన్స్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ నేను బ్రేక్ ట్యాగ్ పక్కనే సీఎస్ఎస్ ఇచ్చా. దీన్ని సేవ్ చేసి రన్ చేసినా మనకి ఇక్కడ మనం రిఫ్రెష్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనకిక్కడ గో టు మాడ్యూల్ 1 అని నొక్కితే మాడ్యూల్ 1కెళ్తది. అట్రిబ్యూట్స్ ట్యాగ్ అలా వర్క్ అవుతాయి మనకి. నెక్స్ట్ బ్యాక్ తీస్తే ఇక్కడ మనం పైన యారో మార్క్స్ కనబడతాయి కదా! బ్యాక్ తీస్తే మనకి ప్రీవియస్ స్లైడ్ వచ్చుద్ది. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ నా స్కిల్స్. నా గురించి నా నేమ్ అనేది హెడ్డింగ్ కింద ఇచ్చా గదా! హెడ్డింగ్స్ అనేది హెచ్1 నుంచి హెచ్6 దాకా ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు హెచ్1 నుంచి హెచ్6 దాకా ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు మన హెచ్2 కింద హెచ్3 అని చెప్పి ఇచ్చాం. సారీ హెచ్3 మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఏదో ఒకటి లేదా మనకి డిఫరెన్స్ అర్థం అవ్వడం కోసం నేను స్కిల్స్ అని ఇస్తున్నా. హెచ్4 హెచ్6 దాకా ఇచ్చుకోవచ్చనమాట మనం హెడ్డింగ్స్‌ని. అదే మనకి ఇంకా సేమ్ ఇచ్చేసింది. హెచ్6 దాకా సేమ్‌గా మనకి స్కిల్స్ అని జెప్పి ఇక్కడ తీసుకున్నాం. సేవ్ చేసిన తర్వాత లైవ్ సర్వర్‌లోకెళ్ళాలి మనం. చూడండి. ఇక్కడ స్కిల్స్ అనేవి హెడ్డింగ్ 2 నుంచి 6 దాకా అంటే హెడ్డింగ్ సైజ్ తగ్గుతా వెళ్ళింది. ఇక్కడ జాన్ డాయ్ అనేది హెడ్డింగ్ 1 మిగతావన్నీ హెడ్డింగ్ 2 హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6 అలాగ హెడ్డింగ్స్ 6 సైజెస్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం లింక్స్, ఇమేజెస్ ఎలా ఏమైనా చేసుకోవాలో అవన్నీ చూద్దాం. ఇది బేసిక్ పోర్ట్‌ఫోలియో బిల్డింగ్ అనమాట. లేదా మీరిక్కడ గూగుల్ అని ఉంది. గూగుల్ మీద టైప్ చేసినప్పుడు మీకు గూగుల్ ఓపెన్ అయిపోయింది డైరెక్ట్‌గా. అంటే మనం ఇక్కడ ఈ లింక్ అన్నా పేస్ట్ చేసుకోవచ్చు లేదా www.google.com అనైనా మీరు పేస్ట్ చేసుకుంటే ఆ లింక్ కనబడుతుంది. చూసారు కదా! ఇది మనకి ఈరోజు సెషన్.